నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఏఐసీసీ నాయకత్వంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నాయకత్వం మార్పులను ప్రకటించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కసరత్తులు చేస్తున్నారు. మార్పులో భాగంగా వయనాడ్ ఎంపీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నామని భావించింది. కానీ ఆ విజయానికి ఇండి కూటమి 30కి పైగా పార్టీల బలం తోడైందని గ్రహించలేకపోయింది. ఆ వెంటనే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విజయం సాధించగా ఒంటరిగా పోటీ చేసిన హర్యానాలో చతికిలబడింది. మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికీ ప్రతిపక్ష కూటమిని ఎదుర్కోలేకపోయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఒంటరి పోరుతో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2015 నుంచి ఢిల్లీలో జరిగిన వరుస 3 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాయే తెరవలేకపోయింది. నిలకడగా పేలవమైన ప్రదర్శన చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మార్పు అవసరమని అగ్రనేతలు భావిస్తున్నారు. మరికొన్ని మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అంటే 2026లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పుల అవసరం కావడంతో ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య అనేక రౌండ్ల సమావేశాలు జరిగాయి. కొన్ని సమావేశాల్లో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి తర్వాత అత్యంత శక్తివంతమైన పదవి ఏదైనా ఉందంటే అది సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పదవే. ప్రస్తుతం జేసీ వేణుగోపాల్ ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా చైర్మన్గా ఉన్నారు. ఈ రెండింటిలో ఒక బాధ్యతను మరొకరికి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే కేరళ కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు చేపట్టే వరకు ఆయన తన పదవిలో కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల్లోకి మరో 4 లేదా 5 కొత్తగా తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో కొందరిని తొలగించే అవకాశం కూడా లేకపోలేదు. వారి పనితీరు ఆధారంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణతో పాటు బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అస్సాం రాష్ట్రాల ఇన్ఛార్జీల మార్పులు కూడా ఉంటాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరో 8 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతుంది. అధ్యక్ష మార్పు జరిగే రాష్ట్రాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ను అస్సాంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలో కూడా డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2 బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వీటిలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించవచ్చు. జార్ఖండ్ ఇన్ఛార్జిగా గులాం అహ్మద్ మీర్ను ఆయన సొంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్కు పంపించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ షర్మిల కంటే ముందు పనిచేసిన గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఇదివరకు ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్రంలో కో ఇన్ఛార్జి బాధ్యతలను నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంలో ఉన్న రుద్రరాజును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకొని ఏదో ఒక రాష్ట్ర బాధ్యతల్ని అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వయనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రాను పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆమెకు ప్రస్తుతం ఏ బాధ్యతలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రియాంకకు మార్పులు చేర్పుల్లో భాగంగా కీలక బాధ్యతలు అప్పగిస్తారని విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఏదైనా ఒక రాష్ట్ర ఇన్ఛార్జిగా లేదా ఎన్నికల నిర్వహణ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ నేతలు ఊహిస్తున్నారు. అటు పార్టీ హైకమాండ్ను సన్నిహితులుగా భావిస్తున్న బీకే హరిప్రసాద్, సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, బివి శ్రీనివాస్, పర్గత్ సింగ్, అజయ్ కుమార్ లల్లు, హరీష్ చౌదరి, జిగ్నేష్ మేవానీ, కృష్ణ అలవారు, మహమ్మద్ జావేద్, అభిషేక్ దత్, ప్రకాష్ జోషి,
గణేష్ గుడియట్ వంటి అనేక మంది నాయకులను ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తుంది. అలాగే రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, భూపేష్ బగల్, టిఎస్ సింగ్ దేవ్, బన్వర్ జితేంద్ర సింగ్ లేదా అశోక్ గెహ్లాట్ కూడా పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతుంది. ఏఐసిసి కమ్యూనికేషన్ విభాగం సెక్రటరీ జనరల్ జయరాం రమేష్ స్థానంలో మరొకరిని నియమించాలని కూడా పార్టీ భావిస్తుంది. అయితే సీనియారిటీ పరంగా ఆయనకు మరో ప్రత్యామ్నాయాన్ని హైకమాండ్ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దీంతో మరికొన్నాళ్ళు ఆయన్ను ఈ బాధ్యతలు కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.